వన్స్ అపాన్ ఏ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడిగానే కాదు రైటర్ గాను ప్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళు హీరోలు. ప్రెజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో మొహం చాటేస్తున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత కెరీర్ మరింత డైలమాలో పడింది. కానీ తన మార్కు మూవీస్ ను స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ఆ వింటేజ్ పూరిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్లీ వారణాసి ప్రమోషన్స్ లో సందడి చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్లోబల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరెన్నో సినిమాలు చేసుంటారు, మిమ్మల్ని యాక్టర్ గా మార్చిన సినిమా ఏదని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోకిరి వన్ ఆఫ్ ది ఫిలిం అని సమాధానమిచ్చాడు. ఆ సినిమా తనను స్టార్ హీరోగా మార్చిందన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయిందని, ఆ సినిమా అప్పట్లో తనపై చూపిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పాడు మహేష్. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఈవెంట్ లో ప్రభాస్, పూరి చిత్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పటి మెమోరీస్ రివైండ్ చేసుకున్నాడు డార్లింగ్. బుజ్జిగాడు స్టోరీ చెప్పగానే మైండ్ బ్లాక్ అయిందని, ఏక్ నిరంజన్ లో మంచి డైలాగ్స్ ఇచ్చాడన్నాడు ప్రభాస్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూరిలా ఎవరూ రాయలేడని, ఇండియా వరల్డ్ లోనే అలాంటి క్యారెక్టర్స్ డైలాగ్స్ మరెవ్వరూ రాయలేరని ప్రశంసించాడు యంగ్ రెబల్ స్టార్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి ఫౌజీపై అంచనాలు పెంచేశాడు. టాలీవుడ్ హీరోలు హ్యాండ్ ఇవ్వటంతో తమిళ వర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. 3.5 గంటల్లో కథ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నాడు. మక్కల్ సెల్వన్ కూడా అతడి స్టోరీ నెరేషన్ కు ఫ్లాట్ అయ్యాడు. కానీ హీరోలను ఇంప్రెస్ చేసి ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతున్న పూరి ఈసారి స్లమ్ డాగ్ తో సాలిడ్ కంబ్యాక్ అందుకొని స్టార్స్ అప్రోచ్ అయ్యేలా చేసుకుంటాడో లేదో లెట్స్ సీ.